హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్ము అను టేల్స్. అరటికాయ ఉల్లికారం. అరటికాయ ఏం తింటాం రా బాబు అనుకునే వాళ్ళకి నేను చెప్పినట్టుగా కర్రీని చేసి పెట్టండి, వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ముందుగా కళాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అరటికాయలని పెద్ద ముక్కలుగా కోసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు త్వరగా మగ్గడానికి దీనిలో కొంచెం పసుపు, 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అరటికాయని ఇలా పెద్ద ముక్కలుగా కోసుకుంటేనే ఈ కర్రీ బాగుంటుంది. చిన్న ముక్కలుగా కోసుకుంటే కర్రీ అంతా కలిసిపోయి పేస్ట్లా అయిపోతుంది. సో ఇలాగే ట్రై చేయండి. అరటికాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముద్దను వేసుకోవాలి. నేను ఈ కర్రీకి ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకున్నాను. దీనిలో ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఆల్రెడీ మనం ముందు అరటికాయ ముక్కల్లో సాల్ట్ వేసుకున్నాం కదండి, దానిని అడ్జస్ట్ చేసుకుంటూ దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గిన దానిలో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. దీనిలో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని పులుసును వేసుకోవాలి. దీనివల్లే కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన దానిలో ముందుగా మనం ఫ్రై చేసుకున్న అరటికాయ ముక్కలను వేసుకుని మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. మర్చిపోకండి, అరటికాయ కూర నచ్చిన వాళ్ళు ఈ కర్రీని ఖచ్చితంగా ట్రై చేయండి. చివరిగా దీనిలో కొత్తిమీర చల్లుకొని రసంలో కానీ సాంబార్లో కానీ తింటే మంచి టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. Thank you for watching. Please subscribe to Ammu Anu Tales.